brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వైసీపీకి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. వైసీపీకి దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలన్నారు. వైసీపీ పాలనలో సగం హామీలైనా నెరవేర్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. చర్చకు ఎవరు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఈ మధ్య కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందో గొప్పలు చెప్పుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో ఆ నాయకులు కూడా నేను బహిరంగంగా సవాల్ విసురుతా ఉన్నాం. మా మేనిఫెస్టోతో నేను వస్తాను, లేకపోతే మా నాయకులు వస్తాం. మీ మేనిఫెస్టో ఏదైతే 2019 మేనిఫెస్టోలో మీరు చెప్పారో అందులో మీరు అమలు చేశారో మేము అమలు చేసాము. జర్నలిస్ట్ ఫోరం ద్వారా ఒక బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి వెన్నుపోటు దినాలు లాంటి చెత్త చెదారం కార్యక్రమాలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ రండి. మీరు కానీ జర్నలిస్టుల ముందు ఇదిగో మేము చెప్పిన ఈ 10 హామీలు, ఈ 10 హామీల్లో మేము 5 హామీలు అమలు చేస్తామని మీరు చెప్పినా కూడా రాజకీయాల నుంచి మేము శాశ్వతంగా మానేస్తాం. అదే మేము చెప్పిన హామీలు ఎన్ని అమలు చేస్తామో ఈ 1 yearలో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరోవైపు వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. వెన్నుపోటు దినం పేరుతో ప్రజల్ని వైసీపీ అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వంపై ప్రజాధారణని జగన్ తట్టుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు ఆయన. అతనికి మైండ్ బహుశా తెలిసి మన వచ్చిన రిజల్ట్కి ప్రజలు చూపిస్తున్న ఆదరణకి దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఏమాత్రం దిమాగా బాగుంటే ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు అనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజలను అపహాస్యం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే, నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు, ఇక అది పడవ మునిగిపోయింది. ఆల్రెడీ అది పూర్తిగా మునిగిపోయినట్టే. చరిత్రలో మళ్ళీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది.